న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలు. పట్నంలోని నష్టపడ్డ రోడ్డు ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్ నందు వినుకొండ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం బ్రహ్మశ్రీ కడియాల ఆంజనేయ శాస్త్రి నేతృత్వంలో నిర్వహించారు. ఉదయం 7 గంటల సుప్రభాత సేవ, 8 గంటలకు విశ్వకర్మ పతాక ఆవిష్కరణ, 9 గంటలకు భగవాన్ విరాట్ విశ్వకర్మ పూజ కార్యక్రమం ప్రారంభమవ్వగా 10 గంటలకు పంచకుండాత్మక శ్రీ విశ్వకర్మ యజ్ఞం నిర్వహించారు. విశ్వశాంతి యజ్ఞం లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని విశ్వకర్మ పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు మాజీ ఎమ్మెల్యే మక్కెనను దుశాల్వాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆది గురువు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ సృష్టికి మూలమని, పరమాత్మ విశ్వకర్మ 5 ముఖాలతో 10 చేతులతో స్వయంభుగా అవతరించిన రూపం వీరిదన్నారు. దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు. మహాభారతము ఈయనను 1000 కళలకు అధినేతగా అభివందించిందని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సంతర్పణాన్ని మక్కెన చేతుల మీదుగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా వినుకొండ నియోజకవర్గ స్థాయి క్రీడా సంబరాలు స్థానిక గుడ్ షెఫర్డ్ స్కూల్ నందు నిర్వహించడం జరిగిందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవిబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలను జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ ప్రారంభించగా వారు మాట్లాడారు. గత 2 రోజులుగా నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, న్యాయ నిర్ణేతలుగా వెంకటరత్నం, చంద్రశేఖర్ వ్యవహరించి విజేతలైన వారికి బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. పూజ్య శ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో వినుకొండ పట్న శివారు విటమరాజుపల్లి చిన్నశిరిడి సాయి బృందావనంలో దేవి శరన్నవరాత్రుల పూజలు 9 రోజుల పాటుగా నిర్వహించనున్నట్లు గురూజీ ఆదేశాలతో ట్రస్ట్ సభ్యులు తెలిపారు. గతంలో కాకుండా ఈసారి నిర్మాణంలో ఉన్న శాంతి ఆశ్రమంలోని మండపంలో ఉత్సవ మూర్తులతో విగ్రహాలకు దేవి శరన్నవరాత్రుల పూజలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రాజశ్యామల యాగంతో పాటుగా ప్రతిరోజు పుష్పాలంకరణ, ఆభరణ అలంకరణ పూజలు చేస్తున్నట్లు తెలిపారు. పూజలు పూర్తయ్యే వరకు పూజ్య శ్రీ హిమాలయ గురూజీ నిరాహారిగా మౌన వ్రత దీక్షలు 9 రోజుల పాటు ఉండనున్నట్లు పేర్కొన్నారు.
స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా మండల కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ సర్పంచులకు, వివిధ శాఖల అధికారులకు స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవా సమావేశం నిర్వహించిన అనంతరం కార్యాలయం ఎదుట మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి సుందర్ రామిరెడ్డి మాట్లాడుతూ, మీ గ్రామాల్లో మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నిర్వహించి ఫొటోస్ ను, వీడియోస్ ని అప్లోడ్ చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి మన 26 గ్రామ పంచాయతీలలో రోజుకు ఒక కార్యక్రమం నిర్వహించి ఫొటోస్ అప్లోడ్ చేయాలని, లేని ఎడల వారిపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. మండలంలోని హాసన్ నాయనపాలెం గ్రామ పంచాయతీ, వినుకొండ మండలం స్వచ్ఛత హీ సేవ 2024లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి షేక్ జానీ బాషా మాట్లాడుతూ, స్కూల్ ఆవరణలోని సామూహిక పరిశుభ్రత ఎలా ఉండాలి అనే అంశాలపై వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రత పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇద్దరితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.